ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మన ఊరు మనబడి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వసతులు కల్పిస్తున్న పూర్తి స్థాయిలో కనీస వసతులు ఏర్పడపడం లేదని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ప్రభుత్వ పాఠశాల దయనీయ పరిస్థితిపై ఈ ప్రత్యేక కథనం. ఔటర్ రింగ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్లు, 8 వరుసల రోడ్లు, కొత్త సెక్రటేరియట్ భవనాలు, స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైలు మార్గాలు, విమానాశ్రయాలు, టీ హబ్లు, వేలాడే వంతెనలు, ఇలా రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టిలో ఉన్నవి ఇవే. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధిగా చెప్పుకునే ఒక అపసవ్య అభివృద్ధి నమూనా చలామణిలో ఉంది. పైగా ఈ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు, పార్కులు, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటు, పిల్లలకు ఆట స్థలాలు లాంటివి ధనికులు, ఉన్నత మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాలకే పరిమితమై నగరాల్లో పేదలు నివసించే బస్తీలు మురికి వాడలుగానే మిగిలిపోతున్నాయి. పేదల పిల్లలు చదువుకోవడానికి వెళ్లే సర్కారు బడులు, కాలేజీలు, హాస్టల్స్, పేదల వైద్య అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎంతగా మౌలిక వసతుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయో, వాటి పట్ల ప్రభుత్వం ఎంతగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందో మనం రోజు చూస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. పాఠశాలల్లో సరైన వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కనీసం పాఠశాలల చుట్టూ ప్రహారీలను నిర్మించలేకపోతోంది ప్రభుత్వం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పాఠశాల నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఉంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మిరియాల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమస్యలు పుట్టలుగా పేరుకుపోయాయి. పాఠశాలలో వంటగది లేక గ్రౌండ్లో వంట చేస్తున్న పరిస్థితి నెలకొంది. వ్యాయామ ఉపాధ్యాయుడు సరైన గ్రౌండ్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చుని పాఠాలు వినే పరిస్థితి నెలకొంది. బాత్రూంల పరిస్థితి అయితే మాటలో చెప్పలేనిది. పాఠశాల ప్రహారీ గోడ కూలిపోయి నెలలు గడిచినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. డౌన్ గా ఉండడం వల్ల వర్షపు నీరు మొత్తం వస్తుంది. వర్షం నీళ్లు వస్తే మేము ఆటలు ఆడుకోవడం లేదు. బాత్రూంలు సరిగ్గా లేవు. మాకు బయో టీచర్ లేదు. పంట పొలాల వలన పాములు మరియు తేళ్లు లోపలికి వస్తాయి. మా పాఠశాలలో పీటీ సార్ లేడు. పీటీ సార్ లేనందున పిల్లలకి సరిగ్గా ఆటలు రావు. 1% మా సార్లే ఆడిపిస్తేనే ఆడతాం. మాకు ఆటలంటే కొంచెమే తెలుసు. పీటీ సార్ లేనందున మేము జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో వెనుకబడి ఉన్నాము. ఆటలలో మాకు అన్ని వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం. మాకు వంట గది కావాలి, మాకు తరగతి గది కావాలి, మాకు గ్రౌండ్ కావాలి, మాకు పీటీ సార్ కావాలి. మన ఊరు మనబడిలో భాగంగా పాఠశాలలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కుప్పలుగా పేరుకుపోయిన ఈ పాఠశాల సమస్యలకు ఏం సమాధానం చెబుతుంది? ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీస స్పందన లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా ఈ పాఠశాలను అధికారులు దృష్టి సారించి మన ఊరు మనబడిలో ఎన్నిక చేయకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, తమ భవిష్యత్తు పునర్నిర్మించే పాఠశాలను బాగు చేయాలని విద్యార్థులు 2 చేతులు జోడించి వేడుకుంటున్నారు.